ఎస్ఎన్ రెడ్డి గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ ఎస్ఎన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీట్కు స్వాగతం అండి. ఇటు మిత్రులకు, ఇటు వేదికలను అలంకరించిన మంచు మనోజ్ గారికి, సత్యరాజ్ గారికి, సత్య గారికి, డాలి ధనంజయ్ గారికి, మా డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గారికి. తక్కువ టైం ఉందండి. మా మూవీ గురించి చెప్పడానికి చాలామంది మాట్లాడాలి, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మంచు మనోజ్ గారు మాట్లాడతారు. సో బాలసుందరం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మరొక ప్రొడ్యూసర్ బాలసుందరం గారు. Thank you everyone. Thank you press and all our artists and especially director who made this film and our Padmaja Films, S.N. Reddy Garu and Padmaja ma'am and my brother. All our efforts are there and you can definitely see in a visual. Hopefully the movie is going to be a feast for everyone. Thank you. థ్యాంక్ యూ అండి. మరొక ప్రొడ్యూసర్ దినేష్ సుందరం గారు ఒక మాట ఏదైనా మాట్లాడి. Thanks for everybody. Thanks for coming. Thanks for everybody. Thanks for coming. It's a new attempt. Everyone should support us so that very young filmmakers like Ishwar. Okay, maybe 40 plus, but he's a very young filmmaker only. Below 40, sorry. Okay, I'm telling about the content. So content, young contents will come from very new directors also. Thanks for the support and the special guest especially. I love his song. I will tell about that, sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికంటే యంగ్ సత్యరాజు గారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు. కాబట్టి సత్యరాజు గారు కొంచెంసేపు ఆగిన తర్వాత ఇస్తున్నాను నేను మీకు మైక్. వెయిట్ చేస్తాం మేము ఏం మాట్లాడతారా విందాం అని చెప్పి డెఫినెట్లీ. అండ్ ఇప్పుడు నా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అమృత విల్ స్పీక్ నౌ. అమృత. Hi, good afternoon everyone. It feels it feels great to be back, and I don't think I should be talking about my character more because the director has told me not to reveal. So I'm playing a character called Aradhya in the film, and I'm really looking forward for the release. And it feels nice to be back, standing with the same team, and hope for the best. And I wish you guys support the film, and I really love the subject, and I hope you guys love too. Thank you. Thank you and wish you good luck. Now Jennifer will speak. Good morning, everyone. It's always a great feeling to be back to Hyderabad, and I'm super excited for this film. I'm sure you all will enjoy it so much as I did shooting for it. I want to thank our producers, our director, everyone involved, because it was a life-changing experience for me. And I look forward for you guys to see the plot twist of my character. Thank you. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. మరి ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాతో మన ముందుకు వస్తున్నారనమాట. ఒక పక్క సత్యదేవ్ గారు, మరొక పక్క ధనంజయ్ గారు. మరి ఇలాంటి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సారీ, నేను తెలుగు నేర్చుకున్నాను, ఏదైనా ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ కూడా అంటే శ్రమించండి. చాలా థ్యాంక్స్ అండి మీ టైంని ఇక్కడ స్పెండ్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని నమ్మి ఆ క్వాలిటీ కోసం యాక్చువల్లీ తీసుకొచ్చారు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీరు డెఫినెట్గా కంటెంట్ని సపోర్ట్ చేస్తారు అని. ఆ నమ్మకంతో ఈ మూవీ చేసాము. మీ సపోర్ట్ అవసరం కావాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ మనోజ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెసెన్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బ్యూటిఫుల్ యాక్టర్స్. I will talk about them later. I have more to talk. అందరూ మంచి సోల్స్, సీరియస్గా మంచి హ్యూమన్ బీయింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. కాదు, సత్యదేవ్ గారి నుంచి ఏదో డిమాండ్స్ ఉన్నాయి డైరెక్టర్ గారికి, ఏదో చెప్తున్నారు మీరు, కానీ నేను వినట్లేదు. ఓకే, టీజర్ ఎంతసేపు ఉందో వాళ్ళు కూడా అంతేసేపు అనమాట. బాగుంది, ఫాలో అవుతున్నారు వాళ్ళని. అంటే ప్రీ రిలీజ్లో పెద్ద స్పీచే ఉంది అయితే. థ్యాంక్ యూ. సో మరి ఆలస్యం చేయకుండా సత్యరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ நமஸ்காரம். சேம் ப்ராப்ளம், லாங்குவேஜ் ப்ராம்ப்டிங்கில் ஆக்ட் பண்ணியாச்சு, ஈஸியாக இருக்குது. ப்ராம்ப்டிங்கில் டப்பிங் கூட பண்ணியாச்சு. ப்ராம்ப்டிங்கில் டப்பிங் ஆஃப்டர் அ லாங் டைம் மனோஜ்காரை மீட் பண்ணுறது ரொம்ப ஹாப்பியாக இருக்குது.
அவர் மோகன் பாபு கார் எனக்கு ரொம்ப ஃப்ரெண்டு. ஃபோன் பண்ணி ஆஃப்வே ஓப்பனிங்கில் தான் டைலாக் ஆரம்பிப்பார். ஹலோ சார் எப்படி இருக்கீங்க? சத்யராஜ் சார் சூப்பர் சார் போடா அப்படின்னு. ஒரு நாள் வந்து வண்டியில் போயிட்டுருக்க அப்பா ஃபோன் பண்ணி, சார் என்ன சார் இப்படி பண்ணுறீங்க? கரெக்ட் இல்லை சார். ஐயோ நம்ம என்ன பண்ணிட்டோம். நான் படம் பார்த்தேன், நீங்கள் வந்து படம் நல்ல படம் ஹிட்டு, நீங்கள் காமெடி ஆர்டிஸ்ட்டுக்கு ரொம்ப ஸ்கோப் கொடுத்துட்டு இந்த ஹீரோனா ஹீரோ அப்படி இருக்க வேண்டாமா, நீங்கள் என்ன இனிமேல் அப்படியெல்லாம் பண்ணக்கூடாது. கமாண்டிங் தான், அட்வைஸ் கிடையாது, கமாண்டிங் தான். அந்த லீடர்ஷிப் அவர்கிட்ட. ஓகே சார், ஓகே மோகன் பாபு, அடுத்து நெக்ஸ்ட் ஃபிலிமில் எல்லாம் அதை ஃபாலோ பண்ணிக்கிறேன் அப்படின்னு. இதில் ரொம்ப நம்ம டைரக்டருக்கு பெரிய தேங்க்ஸ் சொல்லணும். என்னையே டப்பிங் பேச வச்சுருக்காரு. ஏன்னா வந்து நம்ம டப்பிங் பேசும்போது கொஞ்சம் லாங்குவேஜ் நம்ம இம்ப்ரூவைஸ் பண்ணலாம். ஒரு பெக்யூலியர் கேரக்டர், எனக்கு இந்த மாதிரி கேரக்டர் பண்ணணும்னு தான் ஆசை. பிகாஸ் என்னதான் பாகுபலி கட்டப்பானாலும் அந்த ஸ்ட்ராங் இமேஜ் வந்து மிர்ச்சி, இந்த குட் ஃபாதர், அதிலிருந்து ஐ வாண்ட் டு கம் அவுட். அதுக்கு இந்த கேரக்டர் ரொம்ப ஹெல்ப் பண்ணும். பாலா சார், தேங்க்யூ பாலா சார். ஏன்னா ஐ வாண்ட் டு பி லைக் திஸ் கேரக்டர். இதுதான் நம்ம கேரக்டர். அதுதான் సత్యదేవ్ గారు, డాలీ, ఆల్ వెరీ గుడ్ హీరోయిన్స్, వెరీ గుడ్ లుకింగ్ హీరోయిన్స్. நம்ம எங்கே இருந்தாலும் எப்படியாச்சும் ஒரு ஹீரோயின் வந்து நம்ம பக்கத்தில் நிற்க வைப்பாங்க. அது ஒரு ராசி இருக்குது எனக்கு. எவ்வளோ ஹீரோஸ் இருந்தாலும். ஸோ ஐ எம் வெயிட்டிங் ஃபார் திஸ் ஃபிலிம். ஆஸ் அ என்னுடைய கெரியர் வைஸே இந்த படத்துக்காக நான் வெயிட் பண்ணுறேன். அப்போ தான் ஒரு வெரைட்டி கிடைக்கும் தெலுங்குல அப்படிங்கிற மாதிரி. ஆமாம், ஏன்னா வந்து நாங்கள்லாம் ஒரே ஸ்டைல் தான் வில்லன் கேரக்டர் ஆரம்பித்தோம். மோகன் பாபு காரு நாங்கள்லாம் ஒரு சர்க்காசம் தான் எங்களுடைய ப்ளஸ் பாயிண்ட். அது இங்கே வரையில் குட் ஃபாதர் ஆக்கிட்டாங்க என்ன. அதுலேருந்து இது இந்த படம் என்னை வெளியே கொண்டு வந்துடும்னு நம்புகிறேன். ரொம்ப மாடர்னாக, ரொம்ப ஸ்டைலிஷாக இருக்குது. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసాం సార్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీ రోల్ అయితే. పొగలు పుట్టిస్తున్నారు, పొగలు తెప్పిస్తున్నారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా, మనకి ఆయన పేరుకి పరిచయాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలుసు. పుష్పలో జాలిరెడ్డిగా మనందరికీ తెలుసు అనమాట. మంచి మంచి పాత్రలతో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చి అండ్ సూపర్ సక్సెస్ని అందుకుంటూ, అండ్ ఈసారి ఇంకొక హీరో సత్యదేవ్ గారితో కలిసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నా. సో డాలీ ధనంజయ్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం, బాగున్నారా? థ్యాంక్స్ టు ఈశ్వర్ కార్తిక్ డైరెక్టర్. లైక్ నాకు సత్యదేవ్ బ్రదర్ మెసేజ్ చేశాడు, బ్రో దిస్ లిజన్ టు దిస్ స్క్రిప్ట్, దిస్ ఇస్ వెరీ గుడ్, యూ నీడ్ టు డూ దిస్ అని. సో మైసూర్కి వచ్చి ఈశ్వర్ స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. రైటింగ్ వాజ్ సో గుడ్. It's a very intelligent writing, but it's simple writing. You are going to witness very good writing, one of the finest writing and finest, obviously finest performances from such great actors, great casting it is. The speciality about Ishwar is, అక్కడ తమిళ్లో నరేషన్ ఇచ్చి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ యు వాజ్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఫిల్మ్ ఇక్కడ హైదరాబాద్లో తెలుగులో ఫిల్మ్ చేయడానికి తెలుగు నేర్చుకుని తెలుగులో he was like within a month or 1 month or 2 months I think తెలుగు నేర్చుకొని ఇక్కడ ఇప్పుడు కూడా తెలుగులో మాట్లాడుతున్నారు. సో దట్స్ ద కమిట్మెంట్ ఈశ్వర్ has shown towards the film Zebra. So imagine the commitment he has towards his writing and direction. So the script is very good, the performances are very good, and definitely with Satyadev, it's a very good experience. We share the same journey. We come from the same background, like no background, and we share the same journey. Whatever we have done, like whatever the journey it is, it's only from our potential and performances we are here. So this will be one of the great film for Satya. Yes, definitely Zebra will do very, 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 very good for all of us. So, and it was lovely working with everyone, and thanks to our producers Bala, Dinesh, and our Reddy Garu. So they were very passionate. Thanks everyone, and thank you sir, Satyaraj sir, and thanks to brother for standing with us.
సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ ఎవరీవన్. జాలిరెడ్డి తర్వాత జీబ్రాలో ఆదిగా వస్తున్నాను. మిస్ చేయకుండా చూడండి. నేను కూడా తెలుగు నేర్చుకొని నేనే డబ్ చేస్తున్నాను, నేనే తెలుగులో యాక్ట్ చేస్తున్నాను. ಆ್ಯಂಡ್ ನಮ್ಮ ಕನ್ನಡಿಗರಿಗೂ ಕೂಡ ಝೀಬ್ರಾ ಕನ್ನಡದಲ್ಲೂ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿ ಡಬ್ಬಾಗಿ ಬರ್ತಾ ಇದೆ, ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿ ಡಬ್ಬಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. ಸೊ ಎಲ್ಲರೂ ಸಿನಿಮಾನ ಕನ್ನಡದಲ್ಲೂ ನೋಡಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగు నేర్చుకోవడం ఏంటి, ఆల్రెడీ వచ్చేసింది. సో థ్యాంక్ యూ ధనంజయ్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ మరి ఆలస్యం చేయకుండా జీబ్రాతో మనందరి ముందుకి మరొకసారి అద్భుతమైన స్క్రిప్ట్తో రాబోతున్న వర్సిటైల్ యాక్టర్ సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అందరికీ, నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. కాదు, సో అది ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు. బట్ యా, ఈ జాకెట్ నుంచి మొదలు పెడతా. ఎందుకంటే మార్నింగ్ ఈ జాకెట్, ఈ గ్లాసెస్ పెడితే ఏంటిది, ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒక వైట్ షర్టే కదా. వైట్ షర్ట్ అనేది మోస్ట్ కామన్ థింగ్ నాకు. అంటే ఇది జీబ్రా కదా, జీబ్రాకి ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఒక జాకెట్, ఒక గ్లాసెస్ అవసరం అనిపించింది. దట్ ఈస్ వాట్ జీబ్రా ఇస్ అబౌట్. అయితే ఈశ్వర్ కార్తిక్ గురించి మొదలు పెడితే, ఈశ్వర్ కార్తిక్ ధన అన్నట్టు తెలుగు నేర్చుకొని, తెలుగు ఎక్కడ ఉండిపోయి సెకండ్ హోమ్ చేసుకొని అదంతా పక్కన పెడితే, అదంతా ఇట్స్ అ ఫ్యాక్ట్. అండ్ బట్ మేజర్లీ ఫస్ట్ నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు, సార్ అదే సత్య రెడీనా, సో ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ అని చెప్పి, ఒక ర్యాబిట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఒక జంగుల్ ఉంటుంది, ర్యాబిట్ వరల్డ్లో అని ఇలా స్టార్ట్ చేశాడు. అంటే ఒక ర్యాబిట్ వరల్డ్లో ర్యాబిట్ కింగ్, ఒక లైన్ వరల్డ్లో లైన్ కింగ్, ఇదంతా చెప్తున్నాడు. ఏంటి నేను ఈశ్వర్, ఇది జంగుల్ బుక్ తీస్తున్నావా ఏంటి, నాకు అంటే నాదేమో వాయిస్ ఓవర్ కావాలా, దేనికి ఇదంతా చెప్తున్నావు అని అడిగాను. అడిగితే కాదు యాక్చువల్ స్టోరీ ఇది చెప్తాను అని చెప్పి ఫస్ట్ ఒక ప్రిల్యూడ్, ఒక ర్యాబిట్, ఒక లైన్ ఇదంతా చెప్పాడు. ఎవరు ర్యాబిట్ ఎవరు లైన్ ఇదంతా ఏం చెప్పలేదు, స్టోరీ చెప్పాడు. అదిరిపోయింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా లోపలికి వచ్చిన తర్వాత యాక్టర్స్ అందరూ, అన్నా మీరే ర్యాబిట్, అన్నా మీరు లైనా అని ఈ క్వశ్చన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంటానే ఉన్నాయి. బట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్, ఎవరు ర్యాబిట్ ఎవరు లైన్ అన్నది సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, జీబ్రా చూసినప్పుడు. బట్ కుడోస్ టు మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఈశ్వర్. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్, నాకు ఫస్ట్ టైం స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద బుక్ ఇచ్చాడు. ఆ బుక్లో డైలాగ్స్ చదివిన తర్వాత మధ్యలో టెడెడెడెడెన్ టెడెన్ టెడెన్ అనేదో ఒక టైప్ చేసింది. మధ్యలో ఏంటివన్నీ అన్న, అది మ్యూజిక్ బ్రో అన్నాడు. ఏంటి ఇది అంటే మ్యూజిక్తో సహా, అంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పగానే ఒక మ్యూజిక్ వస్తుందని మ్యూజిక్ నోట్ అక్కడ పెట్టి, తర్వాత ఎవ్రీథింగ్ సో క్లియర్, అంత క్రిస్టల్ క్లియర్ స్క్రిప్ట్ నేను ఈరోజు వరకు చదవలేదు. అండ్ నా విషయానికి వస్తే, యూనో ఎప్పుడు అంటారు కదా, లైక్ గడ్డం తీయలేదు జుట్టు తీయలేదు అని, మొత్తం తీసేసాను. సో చాలా కొత్తగా నన్ను చూపిద్దామని సూర్య అనే క్యారెక్టర్లో నన్ను ఒక బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజర్ క్యారెక్టర్తో నేను ముందుకు రాబోతున్నాను. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా చెక్ లిస్ట్ ఈ సినిమాకి పెట్టుకున్నాం. లైక్ అంటే ముందు సినిమాస్లో కొన్ని లేనివి, ముందు ఏదైతే మాకు ప్రాబ్లం వచ్చినవి అవన్నీ చూసుకుంటూ ఎవ్రీ చెక్ లిస్ట్. అంటే థ్యాంక్స్, అంటే హార్ట్ఫుల్ థ్యాంక్స్ అగైన్ టు బాలా, దినేష్ అండ్ రెడ్డి అన్న. ఎందుకంటే మీరు చూసినట్టయితే సత్యరాజ్ సార్, సునీల్ అన్న, సత్యాకాల, తర్వాత ప్రియా భవానీ శంకర్, అమృత, జెనిఫర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బ్రదర్ ధన. ఇట్స్ అ హ్యూజ్ కాస్టింగ్. అండ్ అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వచ్చి ట్రూ ఒక నేషనల్ లెవెల్ ఫిల్మ్ చేస్తున్నాము, ఇండియన్ సినిమా. అందుకే ఐ డోంట్ వాంట్ యూస్ ద పాన్ ఆర్ ద ప్యాన్, నో ఫర్ ప్యూర్ ఇండియన్ ఫిల్మ్. ఎస్ యా. సో ఒక ట్రూ నేషనల్ ఫిల్మ్ లాగా, బికాస్ ఎవ్రీవన్, కన్నడ ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి, ఎవ్రీవన్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ కాల్డ్ జీబ్రా. అండ్ ఇంకా అంటే మా కెమెరామెన్ సత్య, అలాగే మణికంఠన్, మా అనిల్, మా ఎడిటర్ అండ్ టైగర్ శ్రీనివాస్ గారు, అండ్ రవి బసూర్, ఫర్గాట్ టు మెన్షన్ రవి బసూర్, సలార్ అండ్ కేజీఎఫ్ లాంటి అత్యద్భుతమైన సినిమాలు ఇచ్చిన రవి బసూర్ మ్యూజిక్. సో ఎవ్రీ విచ్ వే దిస్ ఫిల్మ్ ఇస్ హ్యూజ్.
అండ్ నా చెక్ లిస్ట్లో నేను పెట్టుకున్నట్టు నేను చెప్పినట్టు అన్ని విధాలా నేను చెక్ మార్క్స్ టిక్ పెట్టుకుంటూ ముందరకు వచ్చాను. అండ్ యా ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అగైన్ ధన అన్నట్టు మా ఇద్దరు జర్నీ ఒకటే. ఎందుకంటే నేను VMware అనే కంపెనీలో బెంగళూరులో పనిచేస్తుండేవాడిని. అప్పుడు రోజు హైదరాబాద్కి వచ్చి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఫిల్మ్స్ చేసుకుంటేవాడిని. అప్పుడు నా కన్నడ ఫ్రెండ్ నేను చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి, ఈ ఫిల్మ్ చూసావా, ఈ షార్ట్ ఫిల్మ్ చూసావా, జయనగర్ 4th బ్లాక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చూపించాడు. ఇతను సూపర్ యాక్టర్, తను సొంతంగా తనే డైరెక్ట్ చేసుకొని తనే చేస్తున్నాడు అని చెప్పి ఆ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అదే ధనంజయ్ షార్ట్ ఫిల్మ్ అది. అప్పుడెప్పుడు అంటే లైక్ ఆనెస్ట్లీ ఇట్ వాజ్ వెరీ లాంగ్ నేను అది చూసి. అండ్ కోయిన్సిడెంట్లీ ఈ కథ ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఆ ర్యాబిట్ లైన్ చెప్పినప్పుడు నాకు తెలుసు అదంతా స్టోరీ ఏంటన్నది. బట్ ఐ థాట్ ధన అంటే లైక్ బికాస్ ధన ఇందాక అన్నట్టు వి షేర్ అ సిమిలర్ బ్యాక్ డ్రాప్, సిమిలర్ కైండ్ ఆఫ్ కెరీర్ గ్రాఫ్ మాది. సో ఐ థాట్ ధన వుడ్ బి ద రైట్ థింగ్ అని మేము అందరం అనుకోవడం, ధన కూడా కథ నచ్చడం. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఈ రోజున ఇంత పెద్ద సినిమా అయ్యింది ఇది. అండ్ అలాగే ముఖ్యంగా రెడ్ అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద సినిమాని సపోర్ట్ చేస్తూ బడ్జెట్ వైజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఇది. నేను అది కూడా అడిగా ప్రొడ్యూసర్స్ని, అన్న ఏంటి ఇది బడ్జెట్ చాలా పెద్దది కదా, మరి యూనో మనకి అన్ని విధాలా చూసుకుంటే కొంచెం పర్లేదా, నాతో పర్లేదా అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది అప్పుడు ఒకటి చెప్పారు, అవతార్ వరల్డ్ చాలా పెద్దది, అందులో చేసిన యాక్టర్ కూడా ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, అలాగే మీరు ధన యు ఆర్ 2 వెరీ గుడ్ పొటెన్షియల్ యాక్టర్స్. ద వరల్డ్ వచ్చి అవతార్ లాంటి వరల్డ్లో ఒక 2 వెరీ గుడ్ యాక్టర్స్ చేస్తే అలా ఎంత బాగా అయితే అది ఉందో అదే జోన్లో మేము కూడా అనుకున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ బడ్జెట్కి మార్కెట్ ఉన్న హీరోస్తోనే చేద్దాం అనుకున్న ఈ రోజుల్లో రెడ్ అన్న, బాలా గారు, దినేష్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ జీబ్రా. అండ్ మా ఇద్దరు లైఫ్స్లో ఇది నిజంగా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్. నేను అన్నట్టు అన్ని చెక్ లిస్ట్ పెట్టాను, ఇగో వాషధారంతోనే మొదలు పెట్టాను. సో మీ అందరికీ ఈ పాటికి అర్థం అవ్వాలి. అండ్ అగైన్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ జస్ట్ ఊరికే మీ అందరికీ డబ్బు అంటే ఇష్టం కదా, ఇష్టమా లేదా? ఎస్, ఏంటంత స్లోగా డబ్బు అంటే ఇష్టమా లేదా? అదే కదా ఇష్టం. అది నువ్వు అయిపోయిన తర్వాత కలవరా. సో డబ్బు ఉంటే ఇష్టం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సినిమా అంటే అంతే ఎక్కువ నచ్చుతుంది, ఇది నా గ్యారంటీ. సో డబ్బు మీద చేసే ప్రతి సినిమా సూపర్ హిట్. జీబ్రా ఇస్ ఆల్ అబౌట్ వైట్ మనీ, బ్లాక్ మనీ అండ్ అ లాట్ మోర్ థింగ్స్. మీకు చూపించినట్టు కార్, ప్లేన్, బైక్స్, బుల్లెట్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ సత్యరాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. అండ్ ఆయన పేరు ఇందులో బాబా, మీరు చూశారు కదా ఆయన వేషధారణ ఎలా ఉందో, అసలు మోస్ట్ ఎంటర్టైనింగ్ రోల్. అండ్ అలాగే జెనిఫర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీఈస్ అ బ్రెజిలియన్. తను రైట్, యూర్ బ్రెజిలియన్ ఓన్లీనా? యా ఫర్ నౌ. బట్ షీ లెర్న్డ్ తెలుగు, తన డబ్బింగ్ తనే చెప్పింది, తన తెలుగు నేర్చుకొని. సో ఇంకది పాన్ వరల్డ్ ఫిల్మ్, ఇది బ్రెజిల్ యాక్ట్రెస్ కూడా ఉన్నారు. సో అలాగే యూనో అమృత, థ్యాంక్ యూ. We didn't work, but yeah, it's great to be a part along with you. And of course my brother Dana, I'm always indebted for him. And my Anna Manoj Anna is always there for me. my Manoj Anna ఒక రోజు ఫోన్ చేశాడు సడన్గా, 3 సార్లు చేశాడు. నేను షూట్లో ఉన్నా, ఇస్తాను అన్న ఏమైంది అన్నాడు. అంటే తమ్ముడు నీకేంటి, నీ షూటింగ్ ఎవరో ఆపారంట అన్నాడు సడన్గా. అన్న నేను కేరళలో ఎక్కడ ఉన్నానన్నా అంటే, కేరళలో ఉన్నావా, అదే నీ పేరు చెప్పారు, మనల్ని పంపించి అసలు ఎలా ఆపుతారు శంషాబాద్లో, సత్య షూట్ అది అని ఎంత ఫీల్ అయ్యి, నువ్వు షూర్ కదా నీ షూట్ కాదు కదా అని చెప్తే అప్పటి వరకు ఆగలేదు, అంత అగ్రెసివ్గా ఉన్నాడు అన్న. అంటే ఐ థింక్ తను ఎవరినైనా ఇష్టపడితే అంతే ఉంటాడు మనోజ్ అన్న. హీఈస్ సో ట్రూ. అండ్ థ్యాంక్ యూ మనోజ్ అన్న ఫర్ బీయింగ్ హియర్. And love you all. Thank you. Looking forward for this wonderful Zebra film. And అంటే అందరిది కలిపి నేనే మాట్లాడేసాను, ఏమనుకోవద్దు, అందరూ అర నిమిషం మాట్లాడారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా
ఈ చిత్రం యూనో మీరు అందరూ డబ్బులు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు, డెఫినెట్గా అందరికీ చాలా ఇష్టం. అండ్ అలాగే ఈ చిత్రంతో బోలెడని డబ్బులు రావాలి ప్రొడ్యూసర్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా టీజర్ చూస్తే అర్థమైపోయింది కలెక్షన్లో వర్షం కురిపిస్తుందని. మరి తన షూటింగ్ ఉన్నా కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనోజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్, మీరు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని వచ్చినందుకు. సో మంచి మనోజ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సత్యదేవ్ గారు ఫ్యాన్స్కి, ఇక్కడికి వచ్చిన మీడియా మెంబర్స్కి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎన్ రెడ్డి గారు నాకు చాలా మంచి శ్రేయోభిలాషి. ఎప్పుడు ఏదున్నా, ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక మంచి మనిషి, ఆయన ఎప్పుడూ తోడుగా ఉండే ఒక మంచి వ్యక్తి ఎస్ఎన్ రెడ్డి గారు. అండ్ అలాంటి ఒక మంచి వ్యక్తికి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాం. అలాగే ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా ఇంత ఖర్చు పెట్టి అసలు ఫస్ట్ నుంచి ఎంత పోరాడారు ప్రతి ఒక్కరి సినిమాకి కోసం అనేది నాకు బాగా తెలుసు. అండ్ అలాగే బాలా గారు, దినేష్ గారు కూడా ఇటువంటి సినిమాకి సపోర్ట్ చేసి ఇంత గొప్పగా మీరు బ్యాకప్ ఇచ్చారండి. ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మై ఫేవరెట్ నా తమ్ముడు. అండ్ సో డెఫినెట్గా ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. అండ్ ఫస్ట్ నుంచి ఐఎమ్ ఆల్సో గుడ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఫర్ హిస్ యాక్టింగ్ అండ్ టాలెంట్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి అని దేవుని కోరుకుంటున్నాను. అలాగే వెల్కమ్ ధనంజయ్ అగైన్, అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. అండ్ సత్యరాజ్ సార్ అన్నమ్మా కన్ను nobody knows. Ain't a good daddy అన్నారు, but he's a very bad daddy. Satraj garu. So sir, so happy to see you. And அந்த லுங்கி அப்படி போட்டு வச்சிங்க பாருங்க, வேற லெவல், సూపర్ సూపర్ సార్. అండ్ డైరెక్టర్ గారు కూడా సార్ రియలీ దట్స్ హ్యాట్స్ ఆఫ్. మీరు తెలుగు నేర్చుకొని మరీ మీరు ఈ సినిమా తీశారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలామంది నేర్చుకోవాల్సిన విషయం. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. తెలుగు వచ్చిన వాళ్ళే డైలాగులు తెలుగు చదవకుండా సెట్కి వెళ్ళిపోయే రోజులు ఇది. కాకపోతే మీరు రాని తెలుగుని నేర్చుకొని వచ్చారంటే రియలీ గ్రేట్ సార్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆర్ఆర్ చాలా బాగుంది. ఇంకెవరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ. హీరోయిన్స్కి, ప్రతి ఒక్కరి టీమ్ మెంబర్స్, కెమెరామెన్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే బ్లాక్ హార్స్, వైట్ హార్స్ అని ఉంది, అందుకే తెలియక నేను బ్లాక్ అండ్ వైట్లో వచ్చాను ఈరోజు. నేను చూసి ఏంట్రా బ్లాక్ హార్స్, వైట్ హార్స్ నా జీవితం లాగుంది ఏంటి అనుకుని, ఇప్పుడు ఎందుకు ఆ టాపిక్. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ వండర్ఫుల్ సూపర్ డూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సత్య గారు వాంట్ టు యాడ్ సంథింగ్? సారీ, ఈరోజు ఈ టీజర్ని లాంచ్ చేస్తున్న నాని అన్నకి, తమిళ్లో విజయ్ సేతుపతి అన్నకి, కన్నడలో శివన్నకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ముగ్గురు ఆన్లైన్లో ఇప్పుడు ఆల్రెడీ ఐ థింక్ టీజర్ ఈజ్ ఆల్రెడీ అవుట్. ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈశ్వర్, వన్స్ అగైన్ లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. చూడు చెప్తున్నాను.